రోజంతా అందరి కోరికలు అందుకున్న శివుణ్ణి నంది తిరిగి కైలాసానికి మోసుకువెళ్తున్నాడు. కోరికల లిస్ట్ ఎక్కువయ్యి బరువుగా ఉంది నందికి. శివుడు ఎందుకో ఆ రోజు కోపంగా ఉన్నాడు. వాడికి అసలు బుద్ధి లేదురా అన్నాడు. ఏమైంది స్వామి, ఎవరికి? అదే విఐపి దర్శనమని 15 మందిని తీసుకొచ్చి బయట జనాన్ని ఆపేసి తలుపులేసుకొని గంట సేపు అయినా నాగుల్లో నాకన్నా విఐపి ఎవడ్రా? నంది అన్నాడు. అందుకే కదా స్వామి ఫోటోలు కూడా తీసుకున్నాడు. అదొక పిచ్చి. కాని బయట ఒకడున్నాడ్రా, కుర్రవాడు. వాడి చెమటను మాత్రమే నమ్ముకొని కష్టాల్లో ఉన్నవాడు. ధైర్యం కోసం నన్ను చూద్దామని వచ్చాడు. ఆ తలుపు బయట చూసి చూసి ఏడుస్తూ వెళ్ళిపోయాడురా. మళ్ళీ ఎప్పుడొస్తాడో అలా అనుకుంటూ తిరిగి కైలాసం చేరాడు. ఆ విఐపి 50 కేజీలు నెయ్యి వేసి నైవేద్యం పెట్టాడా. శంకరుడు మాత్రం ఆ అలిగిన భక్తుని